హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం అతీష ప్రజ్ఞావేదం బుక్ చదువుకుంటున్నాం కదా, సప్త సూత్రాల మనోశిక్షణ. ఇందులో మనం 4వ సూత్రం గురించి తెలుసుకుంటున్నాము. ముందు రోజు క్లాస్లో మనం మోటు పరిహాసాలు చేయకండి అనే పాయింట్ గురించి చెప్పారు ఉషా గారు. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అంటే ఒక కూరగాయల అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఏదో వెటకారంగా, అంటే ఏంటి మోటు పరిహాసాలు అంటే ఏంటి ఇక్కడ అంటే ఎగతాళిగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాం కదా మనం. అలాంటి మాటలు మాట్లాడొద్దు, ఎవరితో ఎవరిని నొచ్చుకునేలా చేయొద్దు అని చెప్తున్నారండి. ఇంకా ఓషో గారు ఏం చెప్తున్నారంటే, ఇది ఏమనిపిస్తుంది మనకి, ఏంటి పరిహాసాలు చేయొద్దు అంటే నవ్వొద్దు అన్నట్టు ఉంది కదా, అలా కాదు ఇది. అంటే హాస్యానికి వైరుధ్యంగానే ఈ సూత్ర బోధన జరుగుతోంది అని చెప్పడానికి ఏ వీలు లేదు. అంటే హాస్యంగా ఉండొద్దు మీరు అని చెప్పడానికి కాదు ఇది. దానికి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు ఈ సూత్రం. ఏం చెప్పారంటే, ఎవరిని వెటకారంగా మనం చాలా సార్లు చూడండి, ఎవరైనా ఏమైనా మాట్లాడారనుకోండి, ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అలా చేయొద్దు అంటే వెటకారం. నిన్న ఏదైతే ఎగ్జాంపుల్ కూరగాయల షాప్‌లో అతను ఎలా వెటకారంగా మాట్లాడాడో, అలాంటి వెటకారాలు ఎవరితోనూ చేయొద్దు అని మాత్రమే ఈ సూత్రం అని చెప్తున్నారు. మనుషులను బాధించడం అనే దానికి వైరుధ్యంగానే ఈ సూత్ర బోధన జరుగుతుంది. అంటే ఇదేమి హాస్యానికి వ్యతిరేకంగా చెప్పిన సూత్రం కాదు. పరిహాసాలు చేయకండి అంటే నవ్వొద్దు అని, జోక్స్ ఏసుకోకండి అని చెప్పిన సూత్రం కాదిది. పక్కన వాళ్ళని బాధించకండి అని దానికి వ్యతిరేకంగా మాత్రమే చెప్పినదే ఇది అని. ఆయన ప్రబోధం హాస్యోక్తి మనస్తత్వంలోకి, ఆ హాస్యోక్తి ఆవిర్భవించడానికి దోహదం చేస్తున్న అనుభూతిలోకి సూటిగా వెళ్తుంది. హాస్యోక్తి అంటే ఏంటండి? మనం చక్కగా మనసారా నవ్వుకోగలిగింది. అలాంటి దానిలోకి దోహదం చేస్తుంది ఆయన చెప్పింది. ఈ అంశాన్ని 1000 ఏళ్ల తర్వాత సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎన్నుకొని తన పరిశోధనలను సాగించాడు. మనం విన్నాం కదండీ సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి. ఆయన ఒక రచయిత. ఈయనేం చెప్పారు? ఒకరిని వేళాకోళం చేస్తున్న మీలోనే ఒక దూకుడు స్వభావం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆయన రచయిత కాదండి, మనస్తత్వ శాస్త్రవేత్త ఆయన సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఆయన. ఈయనేం చెప్పారు? ఎవరినైనా వేళాకోళం చేస్తున్నారనుకోండి, ఎవరైతే వేళాకోళం చేస్తున్నారో వాళ్ళలోనే దూకుడు స్వభావం ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. అంటే మీరు కోపావేశంతోనో, మీరు ఏదో కోపం పెట్టుకునో, ఏదో ఆవేశంతోనో ఆ వేళాకోళాన్ని సృష్టిస్తున్నారు. మీ స్వప్రయోజనాల కోసమే ఆ వేళాకోళం జరుగుతూ ఉంది. కానీ తమాషా చేయడం కోసమే ఆ మాటలు అంటున్నాము అనే ముసుగును మీరు తగిలించుకుంటున్నా, వాస్తవంలో తప్పు చేస్తున్నది మీరేనని, వాళ్ళతో వైరుధ్యమే మీలో చెలరేగుతుందని ఫ్రాయిడ్ అభిప్రాయపడుతున్నాడు. నిజంగా కరెక్టే కదండీ ఇది. ఎవరైనా ఏదైనా సాధిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి ఓర్వ లేనోళ్ళు ఏం చేస్తారు? వెటకారంగా ఏదో జోక్స్ ఏస్తూ ఉంటారు. వాళ్ళని ఎందుకంటే వీళ్ళలో ఉన్నదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే. వీళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే అలాంటి వెటకారాలు, అలాంటి వేళాకోళాలు సృష్టిస్తారని ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు కూడా చెప్పారంటండి. కానీ దీన్నంత పరిశీలించి, తప్పొప్పుల్ని నిర్ణయించి, తీర్పు చెప్పడానికి బాహ్యంలో ఉన్న ఏ ఒక్కరు సమర్థులు కానే కారు. కానీ అది ఎవరికి తెలుస్తుంది? నువ్వు వెటకారంగా అంటున్నావా? నిజంగానే మనస్ఫూర్తిగా అంటున్నావా? పక్కన వాళ్ళని ఆహ్, ఏదో వెటకారం చేసేటప్పుడు ఏదో నవ్వుతూ వాళ్ళ మీద ఏదో జోక్‌గా చెప్తున్నాము అన్నట్టు పైకి బిల్డప్ ఇస్తూ ఉంటారు కదండీ! అది ఎవరికి తెలుస్తుంది? నువ్వు నిజంగానే మనస్ఫూర్తిగా అంటున్నావా ఒక మాట? లేకపోతే వేళాకోళంగా అంటున్నావా? ఇప్పుడు నేను పలానా సాధిస్తాను అన్నారని ఎవరైనా చెప్పారనుకోండి. ఆ! నువ్వు తప్పకుండా సాధిస్తావు. అది ఎలా ఉంటదండి? మన మాట లోపల నుంచి వచ్చే ఆ భావం, అది మాట తీరు ఎలా ఉంటదంటే అర్థమైపోద్దది. నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నాడా? లేకపోతే వేళాకోళంగా వెటకారంగా నువ్వా చేసేది అన్నట్టు అంటాడా? అనేది అర్థమైపోద్ది. అందుకని 1 మినిట్ అండి. అందుకని అది ఎలా ఉందనేది అర్థమైపోతుంది. అందుకని ఎవరు సమర్థులు కారు. అది వెటకారంగా వచ్చిందా? మనస్ఫూర్తిగా వచ్చిందా? నోట్లోంచి మా భావం లోపల నుంచి వచ్చిందా? అనేది ఎవరికీ అర్థం కాదు. మరి ఎవరికి అర్థమవుతుందంటే కేవలం మీరు మాత్రమే న్యాయాధికారిగా ఉండగలరు. మీరే చెప్పగలరు. మన మన లోపలే తెలుస్తుంది ఆ భావం అనేది. నిజంగానే మనం ఎలా ఉంటున్నాం అనేది. ఉద్దేశ్యపూర్వకంగా ఇంకొకళ్ళని బాధించాలన్న ప్రయత్నమే మీ మదిలో రేగుతూ ఉంటే అది హాస్యం ముసుగును కప్పుకున్న హింసా ప్రవృత్తే అవుతుంది. ఎప్పుడైతే అలా లోపల ఒక వేరేగా పెట్టుకుని ఆళ్ళని వెటకారంగా మాట్లాడారనుకోండి, అది మనకే తెలుస్తుంది, బయటోళ్ళకి తెలీదు. నిజంగా అలా చేసినప్పుడు అది కూడా హింసే అవుతుందంటండి. చూడండి, హింస అంటే ఏదో మనం మామూలుగా వాళ్ళని తిట్టేసి కొట్టడమే కాదు హింస. ఇలాగ కావాలని వెటకారంగా మాట్లాడడం కూడా హింసే అవుతుంది. కాబట్టి దాన్ని వర్జించండి, వదిలిపెట్టేయండి అలాంటి పనులు చేయడం.
నిజంగా అది ఒక మనిషిని బాధ పెట్టేందుకు ఉద్దేశించింది కాకుండా నిజంగానే తమాషా చేయడం కోసమే అయి ఉన్నట్లయితే, జీవితాన్ని తేలిగ్గా తీసుకునే ప్రయత్నమే నిజంగా అయి ఉంటే, జీవితాన్ని అతి తేలికగా తీసుకునే ప్రయత్నమే నిజంగా అయి ఉంటే అప్పుడు ఏ సమస్య ఉండదు. కానీ అది నిజంగా వెటకారం కోసం కాదు. నిజంగా మనస్ఫూర్తిగా అన్నామనుకోండి, అప్పుడు ఏ సమస్య లేదు. నిజంగానే జోక్‌గా మనం అన్నామనుకోండి, జోక్ చేశామనుకోండి ఏదైనా విషయంలో, అదేమి సమస్య కాదు. ఏదో ఒక నాటికి అదీశాను కలుసుకున్నప్పుడు ఆయనకు నేను కొన్ని హాస్యోక్తులను నేర్పిస్తాను. ఆయన సంతోషిస్తాడని నేను అనుకుంటున్నానని ఉషా గారు చెప్తున్నారండి. నేను అతీష గారిని కలిస్తే గనక ఈ జోక్స్ కొన్ని నేర్పించాలనుకుంటున్నానని చెప్తున్నారు. హింసా ప్రవృత్తి మూలంగా ఉండని హాస్యోక్తులు నిజంగానే చాలా బావుంటాయి. కానీ కొన్ని చూడండి కొన్ని జోక్స్ వింటే మనకు చాలా మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉంటాం కదండీ మనం. అలాగా పక్కనోళ్ళ మీద ఏసినప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపిస్తాయి అవి. కొన్నిసార్లు కొందరికి అందులో హింసా ప్రవృత్తి గోచరించవచ్చు. కానీ ఇంకొకళ్ళనుకునే ఆలోచనతో మీకే సంబంధము లేదు. కేవలం మీ ఉద్దేశ్యం ఏమిటి అన్నది మాత్రమే ప్రశ్న. ప్రశ్న మీ ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికే నిర్దేశింపబడుతుంది. బాధించాలన్న ఉద్దేశంతో మీరు చిరునవ్వు మాత్రమే నవ్వవచ్చు. ఒక్కొక్కసారి చూడండి ఎవరైనా ఏమైనా చెప్పారనుకోండి, ఒక వెటకారమైన నవ్వుతో కూడా చూపిస్తారు కొంతమంది. అలాగంటే ఆ ఉద్దేశం ఉందనుకోండి, బాధించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఏంటి నవ్వుతో కూడా చూపించొచ్చు దాన్ని. అలా నవ్వినప్పుడు ఆ నవ్వే ఒక పాపం అవుతుంది. అలా అంటే వెటకారంగా నవ్వినప్పుడు చూడండి, అలాంటి నవ్వు కూడా పాపమే అంటండి. హింసామూలంతో ఆవిర్భవించింది ఏదైనా పాపకృత్యంగానే ఉండి తీరుతుంది. అంటే ఏ విధంగా అయినా ఆలోచనల ద్వారా హింసున్నా, లేకపోతే ఏ విధంగా హింసున్నా సరే, అది పాపమే అవుతుంది. అలాగే జీవితాన్ని మరింత ఆనందమయంగా మలచాలనే, ఆహ్లాదంతో జీవితాన్ని నిర్మించాలనే సదుద్దేశంతో సంకల్పింపబడి, ఆచరింపబడుతున్న ఏ చర్యలైనా పుణ్యకార్యాలుగానే తయారవుతాయి. అలా కాకుండా మనం ఏదైనా మంచి ఉద్దేశంతోనే ఏం చేసినా సరే, అది పుణ్యకార్యమే అవుతుంది. అలా కాకుండా మన ఉద్దేశ్యం ఏది అనేది ముఖ్యం. ప్రతిసారి మనకి ఏ బుక్‌లో అన్నా చెప్పేది ఇదే కదండీ! మన భావం అనేది యూనివర్స్ లాంగ్వేజ్ అది కాబట్టి, మన భావం ఏదైతే అదే ఇంపార్టెంట్. అందుకని మనం ఆనందంగా మనం ఎలా ఉందా మన భావం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మనం ఎదుటి వాళ్ళది ఏదైనా ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. హాయిగా నవ్వుకోగలగడం కన్నా గొప్పదైనదేది మరొకటి లేదు అనేది నేను గ్రహించగలిగిన మహాసత్యం. ఓ నవ్వు ప్రార్థనకు అతి సమీపంలోకి మిమ్మల్ని చేరవేస్తుంది. వాస్తవంలో సంపూర్ణత్వాన్ని సంప్రాప్తించుకున్న మీలో కేవలం మిగిలి ఉండేది ఓ నవ్వు మాత్రమే. మిగతా దేంట్లోనూ మీరు పరిపూర్ణులు కాలేక అసంపూర్ణంగానే ఉండగలుగుతూ కొంతవరకే నిండి ఉంటారు. ప్రేమిస్తున్నా అది అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ హృదయపూర్వకంగా మనసారా మీరు నవ్వగలిగినప్పుడు మీ శరీరంలోని ప్రతి భాగము భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను కూడా ప్రకంపనాల స్థితిలో కంపిస్తూ ఓ దివ్య సామరస్యంతో ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అంటే అదొక్కటే నవ్వనేది ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే నవ్వుతామో అంటండి, అది మనం ప్రార్థన అనుకుంటాం చూడండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం ఎలా ఉంటుంది, అలాంటిది ఇది నవ్వు. మిగతా ఏ భావమైనా సరే అది పూర్తిగా అసంపూర్తిగానే ఉంటుందంటండి. కానీ ఒక నవ్వు నవ్వినప్పుడు మనం మన లోపల నుంచి అది పూర్తిగా సంపూర్ణంగా ప్రతి భాగం మన మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా అంటండి ఒక మనకి ఎనర్జీస్ అవి తెలుస్తాయంటండి. ఎప్పుడైతే మనం నవ్వామో పూర్తిగా లోపల నుంచి మనస్ఫూర్తిగా ఎప్పుడైతే నవ్వుతామో, మన లోపల అన్నీ ప్రతిస్పందిస్తూ ఉంటాయంటండి. మన లోపల ఉన్న సెల్స్ ఏంటి ప్రతీదీ కూడా. కాబట్టే నవ్వు ఉద్వేగాలను పోగొట్టి దేహంలో ఒక హాయిని, ఒక సుఖాన్ని అందించగలుగుతుంది. అత్యంత సుఖంగా ఉండగలగడం అన్నది ఆధ్యాత్మికత అందించే వరమే. నవ్వు మిమ్మల్ని భూమికి సమీపంలోకి తీసుకొస్తుంది. అందరికంటే పవిత్రంగా నేనున్నాను అనే మూర్ఖపు ఆలోచనల నుంచి మిమ్మల్ని కిందకి లాక్కొస్తుంది. ఉన్నదున్నట్లు ఉండే వాస్తవానికి అతి చేరువలోకి నవ్వు మిమ్మల్ని తీసుకొస్తుంది. ఈ ప్రపంచం భగవంతుడి లీల. ఓ విశ్వహాస్యం. దాన్ని విశ్వహాస్యంగా మీరు అర్థం చేసుకోగలిగితే తప్ప ఆ దేవ రహస్యాన్ని మీరు ఎప్పటికీ గ్రహించలేరు. అంతే కదా! నవ్వినప్పుడు ఎంత హాయిగా ఉంటది మనకి. నిజంగా ఆ రోజంతా తేలిక పడిపోయినట్టు అలా ఉంటుంది కదండీ! అందుకని హాస్యక్తులంటే నాకెంతో ఇష్టం. నవ్వడానికి నేనేమైనా చేయగలను. అతీశ బోధనను తప్పుగా అనువదించడం జరిగింది. సరిగ్గా అతని ప్రబోధం ఏమంటే హింసాత్మకంగా ఉండకండి. మాటను కూడా పరుషంగా నానివ్వకండి. చతురోక్తులు పలుకుతున్న హింసాత్మకంగా ఉండకండి. హింస వల్ల హింసే పెరుగుతుంది. ప్రతిహింసే పెరుగుతుంది. కాబట్టి కోపం వల్ల కోపమే మరింతగా పెరుగుతుంది. ఓ విషయ వలయాన్ని సృష్టించి అనంతంగా కోపమే కొనసాగుతూ ఉంటుంది. అందుకని అతీష అప్పుడు పరిహాసాలు చేయకండి అనేది తప్పుగా వచ్చింది బయటికి. కానీ అలా కాదు. ఈయనేం చెప్తున్నారంటే ఈ పరుషంగా మాట్లాడొద్దు ఎవరితోనూ. ఎప్పుడైనా మనం హింస చేశామనుకోండి, దానికి వ్యతిరేకంగా మళ్ళీ మన దగ్గర హింసే వస్తుంది. కోపంగా ఉన్నామంటే, ఆ కోపమే మనకు తిరిగొస్తుంది కాబట్టి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి అని చెప్పారండి. తర్వాత 4వ సూత్రం.
అవకాశం కోసం ఎదురు చూడకండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుందండి ఇది. ఎందుకంటే అవకాశం ఇప్పుడే ఉంది కాబట్టి. అంటే మనం చూడండి, అవకాశం ఎప్పుడో వస్తది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి, అవకాశాన్ని వదిలిపెట్టొద్దు, ఇలా చెప్తారు కదండీ. కానీ నేను చెప్తున్నాను, అవకాశం కోసం ఎదురు చూడకండి. ఎందుకంటే అవకాశం ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది కాబట్టి. మేము ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం అని ఎవరైనా అంటే వాళ్ళు మోసం చేస్తున్నట్లే అర్థం. వాళ్ళెవరినో మోసగించట్లేదు. వాళ్ళని వాళ్ళే మోసగించుకుంటున్నారు. ఆ అవకాశం రేపు రాదు. అవకాశం ఇప్పటికే వచ్చేసి సిద్ధంగా ఉంది. అదెప్పుడు ఇక్కడే ఉంటుంది. మీరిక్కడ లేకపోయినా అది మాత్రం ఇక్కడే ఉంది. ఉనికి ఆ అవకాశం. ఉండడమే ఆ అవకాశం. అంటే అవకాశం మనం ఏదో నేను ఏదో ఎప్పుడో చేస్తాను కాదు. కంపల్సరీ మన దగ్గరే ఉందంటండి. దాన్ని చూడడమే మనం చేయాల్సింది. ఇక్కడ నాకు చిన్నది ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మీకు అందరికి తెలిసిందే కదండి. ఆయన సెప్టెంబర్ 15 ఎప్పుడో ఇంజనీర్స్ డే అని జరుపుకుంటారు. ఆయన ఒక ఇంజనీర్. అంటే ఆయన పుట్టినరోజున ఇంజనీర్స్ డే కింద ఎందుకు జరుపుకుంటున్నారంటే, ఒక రోజు ఏంటంటే ఆయనతో కలిపి చదువుకుంటా ముగ్గురు ఫ్రెండ్స్ అంట, ఈయన ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఒక జలపాతం దగ్గరికి వెళ్ళారంటండి. వెళ్ళినప్పుడంట ఒక ఫ్రెండ్ అన్నాడంట, ఆహా ఎంత బాగుందో, ప్రతిరోజు వద్దాం మనకి ఇక్కడికి అని అన్నాడంట. రెండో ఫ్రెండ్ అన్నాడంట, రావడం కాదు, ఒక రూమ్ కట్టేసుకుందాం ఇక్కడ, ప్రతిరోజు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఉండి అని రెండో ఫ్రెండ్ అన్నాడంట. ఈయన విశ్వేశ్వరయ్య గారు ఏమన్నారంట, కాదు ఇది ఎంతో వేస్ట్ అయిపోతుంది ఇక్కడ ఎనర్జీ, మన కింద ఒక టర్బైన్ నిర్మిద్దాం ఈ జలపాతం కింద, అప్పుడు ఇది చుట్టుపక్కల ఉన్న 600 గ్రామాలకే ఈ కరెంట్ అందిస్తుంది ఇది అని ఆయన టర్బైన్ కట్టేశాడంటండి అక్కడ. అక్కడ చూడండి, అవకాశం ఉంది ఆల్రెడీ. ఆయన చూశాడు దాన్ని, అవకాశాన్ని. అంటే మనం కూడా ఈ రోజుకి మనం ఇంజనీర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం? ఈ రోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆయన అక్కడ అవకాశాన్ని చూసాడు. అలాగే మనం కూడా అవకాశం ఎక్కడో ఎప్పుడో వస్తది. ఎవరో ఇస్తారు అవకాశం కాదు. మన ఎదురుగానే ఉంది అవకాశం. ఎవరైంది, మన గురువుగారు పత్రిజీ ఉన్నారు. ఆయన కూడా అంతే కదండీ. ధ్యానం ఇక్కడ ఇది కూడా ఇచ్చారు. ఈ పాయింట్ చెప్పిన తర్వాత చెప్పుకుందాం. రేపు నేను ధ్యానం చేస్తాను, రేపు నేను ప్రేమిస్తాను, రేపు నేను విశ్వంతో కలిసి నర్తించే సంబంధాన్ని కల్పించుకుంటాను అని చెప్పకండి. రేపటిదాకా ఎందుకు? రేపు అనేది ఎప్పటికీ రాదు. ఇప్పుడే ఎందుకు చేయకూడదు? మరో రోజుకు పొడిగించడం ఎందుకు? పొడిగించే చర్య మనసు అదే ఆడే మాయ ఆట మిమ్మల్ని ఆశాజీవులుగానే నిలబెడుతూ ఉంటుంది. ఈలోగా ఆ అవకాశం చేజారిపోతూనే ఉంటుంది. కాలయాపన జరిగిపోయి మార్గాంతం వచ్చేస్తుంది, అదే మృత్యువు. అప్పటికి ఏ అవకాశాలు మిగిలి ఉండవు. అంటే మనం చూడండి, ఎప్పుడో రేపు చేద్దాంలే, ఇప్పుడు ఎవరైనా కొంతమంది ధ్యానం కొత్తగా నేర్పించేవనుకోండి, ఈ రోజు ధ్యానం చేస్తారా అని అడిగారు, లేకపోతే క్లాస్ ఉంది, క్లాస్లో జాయిన్ అవుతారా అంటే, లేదండి మా అమ్మాయి ఇలా చేస్తుంది, ఈ పని చేస్తుంది, మా అమ్మాయి చదువుకుంటుంది కదా, మా అమ్మాయిని పంపించేసిన తర్వాత నేను చేస్తాను, మొదలు పెడతాను అంటారు. లేకపోతే ఇంకేంటో కారణాలు చెప్తూ ఉంటారండి. కానీ రారు, జాయిన్ అవ్వరు. ఎందుకు జాయిన్ అవ్వరు అంటే, రేపటి కోసం రేపు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. చూడండి, ఒక కిరాణా కొట్లో ఉందనుకోండి, అప్పు రేపు అని పెడతారు చూడండి. ఏంటంటే రేపు అనేది ఎప్పుడు రేపే అది. అందుకని మనం ఏదైనా సరే అవకాశం ఈ రోజే చేయాలి. ధ్యానం చెప్పాలంటే చెప్పాల్సిందే ఈ రోజు. పత్రిజీ ఉన్నారండి, అవకాశం కోసం ఎదురు చూశారు ఆయన. ఆయన ఫస్ట్ లో అంటండి ధ్యానం నేర్పించే కొత్తలో ఇంతమంది ఈ రోజు లక్షల్లో ఆయనకి శిష్యులు అయ్యారు. అంటే ఎలా అయింది? ఆయన అవకాశం కోసం ఎదురు చూడలేదు. రేపొద్దున్న ఎవరో అప్పట్లోనంటండి ఒక జాబ్ చేస్తూ ఉండేవారంట ఆయన. శనివారం ఆదివారం సెలవులు వచ్చాయంట. ఆ ఆదివారం ఎవరో ఒక్కళ్ళు కనిపిస్తారంటండి, కనీసం బస్సుల మీద నైట్ అంతా ప్రయాణం చేసేవారంట. ఆఫీస్ నుంచి వచ్చి నైట్ అంతా ప్రయాణం చేసి ఒక రోజు అయితేనంటండి, ఎవరు పొద్దున్నే తెల్లవారుజామున 5ంటికి బస్సు దిగేశారంట ఆయన. ఎవరికైతే ధ్యానం నేర్పించాలనుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. తలుపు వేసేసే ఉంటారు కదా తెల్లవారుజామున. పొద్దున్నే లేకపోతే బాగోదని చెప్పేసి ఆ బయట అరుగు మీదే కూర్చుని ఉన్నారంట. ఆయన లేచి వచ్చి తలుపు తీసిన తర్వాత లోపలికి వెళ్ళారంటండి. అంత కష్టపడి ఆయన ఆ అవకాశం ఆయన తీసుకున్నారు. ఆ రోజు అవకాశాన్ని తీసుకున్నారు. ఈ రోజు ఎంతమంది శిష్యులు తయారయ్యి ఎంతో మంది ఈ జ్ఞానాన్ని ఎంతో మందికి బోధిస్తూ ఉన్నారు. అంటే ఆయన అక్కడ అవకాశం ఎవరో ఇస్తారు, ఎవరో నా దగ్గరికి వస్తారని చూశాడు ఆయన అవకాశం. ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఆయన ఇంతమంది మాస్టర్స్ ని తయారు చేశారు ఈయన. అలాగే మనం కూడా అవకాశం కోసం రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అలా కాదు. నిజంగా మనం ధ్యానం చేసుకున్నాం, జ్ఞానం నేర్చుకున్నాం. ఏం చేయాలి? మన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి ధ్యానం నేర్పించడం. మనకు ఎవరు కనిపిస్తే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి చెప్పడం స్టార్ట్ చేయాలి. నాకు రాదు అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. పత్రిజీ ఏ ఏ వస్తే ఏ నేర్పించండి, బి వస్తే బి నేర్పించండి అని చెప్పారు. కాబట్టి మనకి ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా అన్ని మనకే వస్తాయి. మనం చెప్పగలిగే సామర్థ్యం మనలో పెరిగిపోతా ఉంటది ఆటోమేటిక్ గా. మనం ఎప్పుడైతే ఏ చెప్పేసామనుకోండి, మనకి ఇంకొకటి వస్తుందండి, బి నేర్పిస్తారంట మనకి ఎవరో ఒకళ్ళు. అందుకని చెప్పేసి ఈ రోజు అవకాశం కోసం ఎదురు చూడటం కాదు, ఎప్పుడో వస్తుంది, ఎవరో ఇస్తారు కాదు. మనమే ఈ రోజే, మనం ఎదురుగానే ఉంది అవకాశం. దాన్ని మనం చూడాలి, అంతే, చూడట్లేదు. ఆ అవకాశాన్ని గమనించుకోవాలి మనం. గతంలో కూడా
అంటే ఇంకేం చేస్తాం, మన అవకాశం రేపు రేపు అని చూస్తామంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, మృత్యు వచ్చేస్తుంది. ఏమొస్తుంది, రేపు కోసం ఎదురు, రేపు రేపు చేద్దాంలే చేద్దాంలే చేద్దాంలే, అలా రేపు 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 ఎన్నో రేపులు గడిచిపోయి చివరికి ఒక రోజు మృత్యువు వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పుడు గతంలో ఎన్నో మార్లు ఇలాగే జరిగింది. గతంలో అంటే ఎప్పుడు గత జన్మల్లో. ఈ భూమి మీదకి మీరు కొత్తగా రాలేదు. ఇక్కడ ఎన్నో సార్లు జన్మించి ఎన్నో సార్లు మీరు మరణించారు. ప్రతిసారి మీ మనసు ఇదే ఆట మీతో ఆడిస్తుంది. మనసు ఏమంటది, రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే, ఏముంది ఇది అయిపోయిన తర్వాత చేద్దాంలే, ఈ పని చేస్తున్నా కదా నేను, ఇది అయిన తర్వాత చేద్దాంలే, ఇలాగే కదా మనసు చెప్తూ ఉంటుంది మనకి. అందుకని ఎప్పుడూ ఏమీ నేర్చుకోరు. అతీష ఇలా అంటున్నాడు, అవకాశం కోసం ఎదురు చూడకండి, హృదయాన్ని గాయం చేయకండి. ఆయన ఇంకా ఇలా అంటున్నారు, మనుషుల మనస్సులను విమర్శించకండి, విమర్శించండి, మనస్సులను విమర్శించండి, వాళ్ళ ఆశయాలను విమర్శించండి, వాళ్ళ ఆలోచన వ్యవస్థను విమర్శించండి, ప్రతి దాన్ని విమర్శించండి, కానీ ఎవరి ప్రేమను విమర్శించకండి, ఎవరి విశ్వాసాలను విమర్శించకండి. ఎందువల్ల విమర్శించకూడదు? ప్రేమ ఎంతో విలువైంది కనుక, విశ్వాసం మహా విలువైంది కనుక. అంటే ఎవరినైనా ఇప్పుడు మనసుతో ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళని మీరు విమర్శించినా పర్వాలేదు, కానీ ఎవరైతే ఒక నమ్మకం లోపల హృదయంలో ఒక నమ్మకం పెట్టుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళని మాత్రం మీరు విమర్శించొద్దు అని చెప్తున్నారండి. ప్రేమను విశ్వాసాన్ని నాశనం చేయడం, విమర్శించడం, ఏ విధంగానైనా భగ్నం చేయడం అంతటి మహా దుష్కృత్యం మరొకటి లేదు. మనస్సును మీరు విమర్శించవచ్చు, విమర్శించాలి కూడా, కానీ హృదయాన్ని విమర్శించకూడదు. హృదయపూర్వకంగా ఏది ఎదురైనా దాన్ని విమర్శించే బలహీనతకు మాత్రం లొంగిపోకండి. దాన్ని విమర్శించాలన్న కుతూహలాన్ని విసర్జించండి. దీనికి విరుద్ధంగానే ప్రజలందరూ ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మీ ఆశయాలను సహించగలుగుతారు, మీ మనస్సును వాళ్ళు సహించగలుగుతారు, కానీ ఏ క్షణంలో మీ ప్రేమ వాళ్ళకు కనిపిస్తుందో, ఏ క్షణంలో మీ విశ్వాసం వాళ్ళకు కనిపిస్తుందో, ఆ క్షణంలోనే వాళ్ళు మీ మీద విరుచుకుపడతారు. మీ విశ్వాసాన్ని వాళ్ళు సహించలేకపోతారు. వాళ్ళకు అది దుర్భరంగా అనిపిస్తుంది. మీ విశ్వాసం ఒక పారవస్యమేనని వాళ్ళు అంటారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పత్రిసారి గురించే చెప్పుకున్నాం కదండి. నిజంగా ఆ రోజుల్లో మరి ఆయన అన్నారు లేదు నాకు తెలియదు కానీ, ఇలా నేను అందరికి నేర్పిస్తాను అన్నారనుకోండి, ఆయన నమ్మకం ఒక విశ్వాసంతో అన్నారనుకోండి, పక్కన ఎవరైనా వెనక్కి లాగారంటే అలాంటివి చేయొద్దని చెప్తున్నారండి. ఎవరో ఒకటి నేను సాధిస్తానప్పుడు, మన చిన్న పిల్లాడు ఉన్నాడండి ఇంట్లో, నేను రేపొద్దున్న నేను సైంటిస్ట్ అవుతాను అన్నాడు అనుకోండి, సైంటిస్ట్ ఎక్కడవుతావురా, సైంటిస్ట్ అవ్వాలంటే బోల్డంత కష్టపడాలి, చాలా ఎందుకొచ్చిందిరా బాబు అని వెనక్కి లాగుతూ ఉంటారు కదా. నిజంగా విశ్వాసంతో ఒక మాట అన్నారనుకోండి, దానికి వెనక్కి లాగుతుంది. అలాంటి వాళ్ళని ప్రోత్సహించమని చెప్తున్నారండి. అలాంటి వాళ్ళని విమర్శించొద్దు. మీ విశ్వాసాన్ని వాళ్ళు సహించలేకపోతారు. వాళ్ళకది దుర్భరంగా అనిపిస్తుంది. మీ విశ్వాసం ఒక పారవస్యమేనని వాళ్ళు అంటారు. ఓ వశీకరణకు మీరు లోనయ్యారని వారు అంటారు. ఓ మోసానికి గురయ్యారని వారంటారు. ఓ భ్రమలో మీరు జీవిస్తున్నారని వారంటారు. మీ ప్రేమ పిచ్చిదని, మీ ప్రేమ గుడ్డిదని వారంటారు. హేతువాదానికి కళ్ళుంటాయి, ప్రేమ మాత్రం గుడ్డిదే. సత్యం దీనికి విరుద్ధంగా ఉంటుంది. హేతువాదమే గుడ్డితనం. ప్రేమకే కళ్ళున్నాయి, కేవలం ప్రేమకే కళ్ళున్నాయి. ఎందుకంటే ప్రేమ మాత్రమే దైవాన్ని దర్శించగలుగుతుంది. కనుక నమ్మకాలను విమర్శించండి. ఎందుకంటే నమ్మకాలు అందమైన మాటల వెనుక దాక్కున్న అనుమానాలే కాబట్టి. నమ్మకాలను విమర్శించండి, కానీ ఎవరి విశ్వాసాన్ని విమర్శించకండి. అంటే ఎవరైనా ఏమైనా సాధిస్తామని, లేకపోతే నాకు దేవుడి మీద నమ్మకం ఉంది ఇలా అన్నారనుకోండి, వాళ్ళు హృదయపూర్వకంగా అన్నప్పుడు వాళ్ళని ఎప్పుడు విమర్శించొద్దని చెప్తున్నారండి. మరి ఏమిటి భేదం? విశ్వాసానికి ప్రేమ లక్షణం ఉంది, నమ్మకం హేతువాద వ్యవహారం మాత్రమే. దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే దేవుడు ఉన్నాడని రుజువులు ఉన్నాయి కనుక అని ఎవరైనా అంటే అతన్ని విమర్శించండి. ఎందుకంటే ఆ రుజువులు కేవలం అతని నమ్మకాలే రుజువు చేస్తాయి కనుక. కానీ దేవుడంటే నాకెంతో ఇష్టం, ఎందుకో నాకే తెలియదు, దేవుడంటే ఇష్టం అంతే. ఆయన ఉన్నాడనడానికి రుజువులు ఏవి లేవనుకోండి, ఇంకా చెప్పాలంటే దేవుడు లేడని చెప్పడానికే ఎన్నో రుజువులు కనిపిస్తున్నాయి అనుకోండి, అయినా దేవుడంటే నాకెంతో ఇష్టం అని అంటున్న వాడిని మాత్రం ఎప్పుడు విమర్శించకండి. ఈయన చూడండి ఏం చెప్తున్నారంటే, దేవుడంటే నాకు చాలా ఇష్టం, దేవుడు ఉన్నాడు అని చెప్పిన వాళ్ళని, అదేంటి నమ్మకం, అదంతే, దేవుడు ఉన్నాడని నమ్మకం అంతే. అందుకని వాళ్ళని విమర్శించండి పర్వాలేదు. కానీ ఎవరైతే దేవుడంటే నాకు ఇష్టం, కానీ దేవుడు ఉన్నాడు అనడానికంటే లేడు అనడానికి ఎక్కువ రుజువులు ఉన్నాయి అని ఎవరైతే చెప్తారో అలాంటి వాళ్ళని మాత్రం విశ్వసించండి అని చెప్తున్నారండి. ఎందుకంటే అది కూడా చెప్తున్నారు. టెర్టులియాన్ అనే క్రైస్తవ మర్మవేత్త అందించిన మహావాక్యాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. క్రైడోక్వియ అబ్సర్డమ్ ఎవరో టెర్టులియన్ ను ఇలా ప్రశ్నించారు, దేవుణ్ణి మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఆయన ఇచ్చిన సమాధానం ఇది: దేవుడనే మాటే అబద్ధం కాబట్టి దేవుడున్నాడని అనుకోవడానికే వీలు లేదు. అందువల్లే దేవుడిని నేను నమ్ముతున్నాను. మిగతా వాటివన్నీ నమ్మవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం నమ్మడానికి వీల్లేదు. కానీ నమ్మడానికి వీల్లేని వాటిని నమ్ముతూ ఉంటే ఎవడైనా అభివృద్ధి చెందగలుగుతాడు. అది అసంభవాన్ని అందుకోవడమే అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఏదో మనం ఈయన నిజంగా ఉన్నదాన్ని
ఉన్నదాన్ని ఉంది అని నమ్మడం కంటే లేని దాన్ని ఎప్పుడైతే నమ్ముతున్నాడో దేవుడు లేడు అంటే దాన్ని కనుక్కోవడానికి ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందడానికంటే ఇప్పుడు మనం పెరగడానికి ఉపయోగపడుతుంది అది. ఒకటి లేని దాన్ని నమ్మేమనుకోండి, ఇప్పుడు దేవుడు లేడని నమ్ముతున్నాడు. కానీ ఇది ఎంత గట్టిగా నమ్మాడంటే లేడని తెలిసినా కూడా అభివృద్ధి ఎందుకు జరుగుతుందంటే దాన్ని తెలుసుకోవడం కాస్త ఎక్కువ ప్రయత్నం చేస్తాం కదండి. అలా ఇప్పుడు మనకి ఇప్పుడు విమానాలు కనుక్కున్నారు, వీళ్ళంతా ఎలా కనుక్కున్నారండి? అప్పుడు ఎవరో పక్షి ఎగురుతుంది, విమానాన్ని ఎలా తయారు చేస్తామని చాలా మంది వెనక్కి లాగారంట. కానీ వాళ్ళు ఎలా తయారు చేయగలిగారంటే ఆ నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి ఎంతమంది వెనక్కి లాగుతున్నా సరే వాళ్ళు కాదని చెప్పేసి తయారు చేశారు. అలాగే ఏదైనా సరే కదండి, తయారు చేసిన ప్రతిదీ ముందు ఎవరు నమ్మరు. ఇప్పుడు అమెరికాలో వాళ్ళతో ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు మనం అందరం జూమ్ లో అందరూ ఒకేసారి కలుస్తున్నాం అంటే అప్పుడు అంటే ముందు కనిపెట్టే ముందు అడిగితే ఎవరు నమ్మలేదంట. ఎలా మాట్లాడతాం ఇక్కడ మనం ఈ దేశంలో ఉంటే అక్కడ అమెరికాలో ఉంటే ఎలా మాట్లాడతారు అనేవారంట. కానీ కనిపెట్టారు కదండి. అంటే ఎప్పుడైతే మనకి ఈ అలాంటి వాళ్ళు ఈ యూనివర్స్ కి సాయం చేస్తారు. అందుకని అలాంటి వాళ్ళని వెనక్కి లాగొద్దు అని చెప్తున్నారండి. దానికి మన యూనివర్స్ కి సాయం అంటే ఎప్పుడైతే ఆ నమ్మకం ఆ విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది. అందుకని అలాంటి వాళ్ళని విమర్శించొద్దు అని చెప్తున్నారండి. అది అసంభవాన్ని అందుకోవడమే అవుతుంది. ఎప్పుడైతే అభివృద్ధి ఇలాంటి వాళ్ళు ఏంటి ఏదేం చెప్పేసరికి మనం ఎప్పుడైతే విమర్శించినా సరే వాళ్ళు అభివృద్ధిని సాధించేవాళ్ళు, వాళ్ళని విమర్శించొద్దని చెప్తున్నారండి. నమ్మడానికి వీల్లేని వాటిని నమ్ముతూ ఉంటేనే ఎవరైనా అభివృద్ధి సాధించగలుగుతారు. ఇది వీల్లేదు అనుకున్న దాన్ని నమ్మినప్పుడు ఎందుకు అభివృద్ధి సాధిస్తారంటే అందుకే అది అసంభవాన్ని అందుకోవడమే అవుతుంది. కాబట్టి ప్రేమ జీవులు మీకు కనిపిస్తే, విశ్వాసవంతులు మీకు కనిపిస్తే విమర్శించాలి అనే మీ బలీయ ప్రేరణను అదుపులో పెట్టేసుకోండి. విమర్శించడం అతి సులభంగానే చేయవచ్చు. మరొకరి ప్రేమ కలాపం మీద విషం చల్లడం ఎంతో సులభమైన పనే. కానీ ఓ మహా విధ్వంసాని కోసమే మీ ప్రయత్నం సాగుతోందనే వాస్తవం గురించి మీకు తెలియడం లేదు. సృష్టిలో ఓ మహా సౌందర్యాన్ని నాశనం చేసేస్తున్నారని మీకు అర్థం కావడం లేదు. అందమైన ఓ గులాబీ మీదకు ఓ రాతినే మీరు విసురుతున్నారు. అందుకని ఇలా ఏవైనా సాధించాలి అని అన్న వాళ్ళ మీద విమర్శలు చేయొద్దు మీరు. ఎప్పుడైతే విమర్శలు చేసామనుకోండి కొంతమంది ముందుకెళ్తారు. కానీ కొంతమంది ఏమో నిజంగానే నేను చేయలేనేమో అని వెనక్కి వచ్చేస్తారు కదండి. అప్పుడు ఏమవుతుంది, మనం ఒక విధ్వంసం చేసినట్టేనంటండి. అందుకని చెప్పేసి అలాంటి పనులు చేయొద్దు అని చెప్తున్నారండి. తర్వాత పాయింట్ ఏంటంటే ఆవు మోత బరువును ఎద్దు మీదకు తొయ్యకండి. అంటే ఆవు ఒక్కొక్కసారి 2 ఎద్దుల్ని బరువులు లాగడానికి అది బండి కట్టి బరువులు లాగడానికి అది తీసుకెళ్తారు కదండి. లేకపోతే ఈ పొలం పనులు చేయడానికి అవి తీసుకెళ్తూ ఉంటారు కదా. ఎద్దు చాలా బలంగా ఉంటదంటండి. ఆవు ఎద్దులాగా అంత బలంగా పని చేయలేదు ఆవు. అందుకని చెప్పేసి ఆవు ఒక పక్కన 2 ఎద్దులు లేని టైంలో ఒక ఆవుని ఎద్దు ప్లేస్ లో ఒక ఆవుని పెట్టారనుకోండి, ఒక ఆవుని ఒక ఎద్దుతో పని చేస్తున్నారనుకోండి, ఈ ఆవు సరిగ్గా మొయ్యలేదు కాబట్టి ఆ ఆవు బరువు అంతా కూడా ఎద్దు మీదే పడుతుందంటండి. ఆవు చేయాల్సిన పని మీద ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా 2 ఎద్దులు సమానంగా బరువు తీసుకున్నాయి అనుకోండి, అప్పుడు సమానమైన బరువు మోస్తారు. కానీ ఒక ఆవుని పెట్టినప్పుడు బరువు ఎక్కువ ఎద్దు మీదకి వెళ్ళిపోద్దంటండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పాయింట్, ఆవు మోత బరువును ఎద్దు మీదకు తొయ్యొద్దు. అందరూ బలి పశువులను వెతికి పట్టుకుంటూనే ఉంటారు. బలవంతుడికి సమాధానం చెప్పలేరు కాబట్టి బలహీనుడి మీద ప్రతీకారం తీర్చేసుకుంటున్నారు. అందుకని ఆవు మోత ఎందుకు ఎద్దు మీద వేయొద్దు అన్నారు అంటే మనకి ముడిపెట్టి చెప్తున్నారు దీన్ని. ఇక్కడ నసిరుద్దీన్ కథ ఒకటి చెప్తున్నారండి. ఏంటంటే ఎప్పుడు చూడండి ఒక బలమైన వాడు బలహీనుడి మీద నెట్టేయాలని చూస్తాడు. అదే ఇక్కడ కూడా చెప్తున్నారండి. నసిరుద్దీన్ అంటే ఒక మహారాజు గారి ఆస్థానంలో ఒక హాస్యగాడిగా ఉండేవారంట. ఒక రోజు నసిరుద్దీన్ పేల్చిన ఒక జోక్ వేసాడంటండి. ఆ రోజు ఆ జోక్ బెడిసి కొట్టిందంట. బెడిసి కొట్టి మహారాజు వెంటనే ఆయన కోపం వచ్చిందంటే నసిరుద్దీన్ చెంపమే చెల్లు అనిపించాడంటండి. వెంటనే మహారాజును కూడా తిరిగి దెబ్బ కొట్టాలని నసిరుద్దీన్ కనిపించిందంట. కానీ అలా చేస్తే మహారాజు గారు ఊరుకుంటారండి. వెంటనే జైల్లో వేసి ఊరు తీసినా తీయొచ్చు మహారాజు గారు కాబట్టి. అందుకని వెంటనే కొట్టాలనిపించింది కానీ తనకే హాని జరుగుతుందని తెలిసి తనకు ప్రమాదం అని గుర్తు తెచ్చుకుని పక్కకు తిరిగి అక్కడ పక్కనే నుంచి మరో మనిషి చెంప మీద వాయించాడంటండి ఇతను. అంటే మహారాజు గారి మీద కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎవరి మీద తీర్చుకున్నాడు? మహారాజు గారి మీద తీర్చుకోవడానికి కుదరదు. కాబట్టి పక్కన ఉన్న మనిషిని చెంప మీద కొట్టాడంటండి. ఆ మనిషిని బెత్తరపోయాడంట. అదేంటి నన్ను కొట్టేవేంటని ఆశ్చర్యపోయి అడిగాడంట. అడిగితే నువ్వేం చేస్తున్నావు, నేను నీకేం చేశాను, నన్నెందుకు కొట్టావని చెంప తడుగుకుంటూ అడిగితే ఆ నసిరుద్దీన్ అన్నాడంటండి, నాతో ఎందుకు వాదిస్తున్నావు నువ్వు? కావాలంటే నీ పక్కన ఉన్న వాడిని నువ్వు కొట్టి సరిపోతుంది. ఈ ప్రపంచం ఎంతో పెద్దది. నువ్వు కొట్టిన దెబ్బ తిరిగి మళ్ళీ వచ్చినప్పటి సంగతి అప్పుడు చూద్దాం, వదిలిపెట్టే పోని దాన్ని అని అన్నాడంటండి. అంటే ఈయనేంటి బలవంతుడు ఎవరైతే ఏముంది ఈ పాయింట్ చెప్పేదేంటి, బలవంతుడు అందరూ ఏం చేస్తున్నారు, బలవంతులు బలహీనుల మీద వాళ్ళ కసి కోపం అంతా తీర్చుకుంటున్నారు.
సరిగ్గా ఈ పనిని మనుషులందరూ చేస్తున్నారు, నిజంగా చేస్తున్నారు. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. అవమానించి మాట్లాడాడు కాబట్టి కోపంతో ఇంటికి తిరిగి వచ్చిన భర్త నిష్కారణంగా భార్య మీద విరుచుకుపడుతూ ఉంటాడు. బహుశా ఏదో ఒక కారణం కూడా పట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఒక ఆఫీస్‌లో పనిచేస్తున్నాడండి భర్త. అక్కడ ఎవరో బాస్ తిట్టాడనుకోండి, వెంటనే ఇంటికొచ్చి ఏం చేస్తాడు? భార్య మీద అరుస్తూ ఉంటాడు. ఆ కోపాన్ని బాస్ మీద తీర్చుకోలేడు. బాస్ మీద తీర్చుకోలేక ఏం చేస్తాడు? భార్య మీద ఇంటికొచ్చి తీర్చుకుంటాడు. కారణాలు ఏదో ఒక కారణం దొరుకుతూ ఉంటుంది. ఎన్నో కారణాలు దొరుకుతా ఉంటాయి తిట్టడానికి. ఎంతో సులభంగా కారణాలు వెతుక్కోవచ్చు. కూరలో ఉప్పు ఎక్కువైందనో, లేపోతే చపాతీ మాడిపోయిందనో, ఏదో ఒకటి, ఏదో కారణం. ఏదో కారణాన్ని పట్టుకుంటాడు. సరిగ్గా ఆ కారణం వల్లే తనకు కోపం కలుగుతుంది అని తనను తాను నమ్మించుకుంటాడు. అంటే అది బాస్ మీద ఉన్న కోపం అది ఇక్కడ భార్య మీద చూపిస్తున్నానని అనుకోడు. కానీ వాస్తవంలో అతని కోపం ఏంటి? తన యజమాని పైనే కానీ, తన యజమాని మహాబలవంతుడు గదా! ఉద్యోగం నుంచి తీసేయొచ్చు. అందుకని చెప్పేసి ఆయనతో ప్రమాదం పెట్టుకుంటే కాబట్టి, యజమాని తనను చివాట్లు పెట్టి అనుమానిస్తున్నప్పుడు, ఓ వెర్రి నవ్వు నవ్వుతూ, తోక ఆడిస్తూ ఉండిపోతాడు. అప్పుడు ఇంటికి తిరిగి వచ్చి తన భార్య మీద, తన యజమాని మీద కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఇదే కదా పాశ్చాత్య దేశాల్లో జరిగితే అక్కడ భార్య భర్తపై విరుచుకుపడుతుంది. అంటే మనకి ఇండియాలో ఇటు సైడ్ అయితే మనకి భార్యలను అలా చేస్తారు. కానీ ఆహ్, ఈ అటు పాశ్చాత్య దేశాల్లో అయితే ఏమవుతుంది భార్య తిరగబడతదంటండి భర్త మీద అని చెప్తున్నారు ఈయన. కానీ ఈ తూర్పు దేశాలలో భార్యలేమీ చేయలేరు. ఇక్కడ భర్తలు తమ భార్యలకు వాళ్ళు తమను ఓ దేవుళ్ళలాగా భావిస్తూ అణుకుడువుగా భయభక్తులతో ఉండాలని శాసిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు కూడా పరిస్థితి మారింది గదండీ! కాబట్టి భార్యలు మాట్లాడేందుకు ఇక్కడ వీలు లేదు. పిల్లవాడు బండి నుంచి ఇంటికి తిరిగొచ్చే వరకు ఇంక భార్య ఏం చేయగలదు? భర్త కొట్టేసాడు, తిట్టాడు, బాగా తిట్టాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఏమి ఎదిరించదు కాబట్టి ఆవిడకి ఏం చేయాలో అర్థం గాక ఆ కోపాన్ని అలా అణిచిపెట్టుకుని పిల్లవాడు ఇంటికొచ్చాడు తిరిగి. స్కూలు నుంచి తిరిగొచ్చాడు. అప్పటి వరకు చాలా ఓర్పుగా ఉంచుకుంది ఆ భావాన్ని. వాడు రాగానే ఎప్పుడైతే భర్తను ఏవైతే తిట్టాలనుకుందో అవన్నీ ఈ పిల్లాడి మీద మొదలుపెడతది తిట్లు. వాడిని చావగొడుతూ ఉంటది. ఇంటికెందుకు ఆలస్యంగా వచ్చావనో, చొక్కా ఎందుకు చించుకున్నావనో, లేకపోతే అదెందుకు చేసావు, ఇదెందుకు చేసావు, పోకిరి వెధవలతో స్నేహం చేసావు. ఇలా రకరకాల కారణాలు వెతుక్కుని పిల్లాడి మీద చూపిస్తూ ఉంటది. మరి ఆ పిల్లాడు ఏం చేయగలడు? వెంటనే తన రూమ్‌లోకెళ్ళి తలుపేసుకొని తను ఆడుకునే బొమ్మల్ని చావగొట్టడమో, విరగ్గొట్టడమో చేస్తాడు. ఈ విధంగా కోపం వాటి మీదకి మళ్ళుతుంది. అతీష ఇలా చెప్తున్నారిక్కడ. ప్రమేయాన్ని మరో దాని మీదకి మళ్లించకండి. మీ లోపాలని మరొక దాని మీదకి మళ్లించకండి. అలా చేస్తే జీవితం అంతా నిరంతరంగా సాగే సర్దుబాటుగానే తయారవుతుంది. ఇక్కడ దాన్ని మరో చోటికి, అక్కడ దాన్ని మరో చోటికి మార్చే పద్ధతిగానే తయారవుతుంది. బాధ్యత మీ మీదే వేసుకోండి. మీరే జోక్యం చేసుకోండి. తెగింపును స్వీకరించండి. పరిస్థితికి తగినట్లు ప్రవర్తించండి. అందుకోసం ఎంత మూల్యాన్ని చెల్లించవలసి వచ్చినా పర్వాలేదు. అందుకనినా మీకు కోపమొచ్చిందనుకోండి, ఎవరి మీదో నెట్టేయకండి. మనకి ఇంతకు ముందు చాప్టర్‌లో కూడా చెప్పారు కదండీ! ప్రశాంతంగా కూర్చోండి, దాన్ని గమనించండి అని చెప్పారు కదా! అప్పుడు గమనించినప్పుడు మీలో కోపం ప్రేమగా మారిపోతుందని కూడా చెప్పారు మనకి. అందుకని ఎవరి మీదకో నెట్టేయాలని చూడొద్దు మీకు కోపమొచ్చినప్పుడని చెప్తున్నారండి. ఈ ప ఈ మొ దీనిలో ఆవు మోత బరువును ఎద్దు మీదకి తొయ్యకండి. పక్షపాతాన్ని చూపించకండి. అలాగే ఇష్టాలు, అయిష్టాలు పెట్టుకోకండి. సరిగ్గా సూటిగా ఉండండి. నిష్పక్షపాతంగా ఉండండి. సమవర్తిగా ఉండండి. పక్షపాత వైఖరితో ఏ తీర్పులు చేయకండి. అంటే తర్వాత పాయింట్ చెప్తున్నారండి పక్షపాతం చూపించకండి అని. మీ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా సమస్యను సవ్యంగా అర్థం చేసుకుని సరైన పరిష్కారాన్ని నిర్ణయించండి. అలా నిష్పక్షపాత వైఖరితో మీ వ్యవహారాలు, ప్రవృత్తి ఉన్నప్పుడు మీ జీవితం సత్య సౌందర్యంతో శోభిస్తూ, సత్య దారుఢ్యంతో మహాబలోపేతంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు పక్షపాతంగా ఉండొద్దని చెప్తున్నారండి. ఎవరి పట్ల ఇప్పుడు చూడండి కొంతమంది ఉన్నారనుకోండి, ఒకళ్ళ మీద ఇష్టంగా ఉంటారు. ఆ ఇష్టమైన వాళ్ళు ఏ పని చేసినా సరే ఏం మాట్లాడరు. అలా కాకుండా ఇష్టం లేనోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలాగా విడిగా పక్షపాతంగా ఉండొద్దు. ఏం పక్షపాతం లేకుండా సమానంగా చూడండి అందరిని అని చెప్తున్నారండి. ఏ తీర్పులు అలాగే పక్షపాతంతో ఏ తీర్పులు చేయొద్దు. మీరు మంచోళ్ళు, మీరు చెడ్డోళ్ళు, మనకిష్టమైన వాళ్ళని ఒక రకంగా, ఇష్టం లేని వాళ్ళని ఒక రకంగా, ఇలాంటి తీర్పులు కూడా చేయొద్దని చెప్తున్నారండి. అందుకని సమస్య ఏంటో అక్కడ సరిగ్గా అర్థం చేసుకొని, సరైన పరిష్కారాన్ని నిర్ణయించండి అని చెప్తున్నారండి. ఎప్పుడైతే మనం అలా ఉన్నామో, మన జీవితం ఆనందంగా, బలోపేతంగా ఉంటుందంటండి. తర్వాత పాయింట్ దురభిప్రాయాలు పెట్టుకోకండి. అన్ని అభిప్రాయాలు తప్పే. ఏ అభిప్రాయాలు పెట్టుకోకుండా జీవితం సాగాలి. యథార్థంతో, సన్నిహిత సంబంధంతో మాత్రమే మీ జీవనం సాగాలి. అది సాధ్యపడకపోతే కనీసం దురభిప్రాయాలు పెట్టుకోకుండా జీవించినా చాలు. దురభిప్రాయాలంటే ఏమిటి? పక్షపాత వైఖరితో కూడి ఉన్నవి, క్రోధంతో కూడుకున్నవి, ద్వేషంతో కూడుకున్నవి, దురాశతో కూడుకున్నవి, అత్యాశతో కూడుకున్నవి, హింసతో కూడుకున్నవి. ఇవన్నీ దురభిప్రాయాలు. అంటే కొన్ని అభిప్రాయాలుంటాయి చూడండి. దురభిప్రాయాలంటే ఏంటంట?
పక్షపాతం ఇప్పుడు చూడండి, మనం నిజంగా ఒక పని చేశారనుకోండి, ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు ఒక పని చేశారండి, మనకి చాలా బాగుంటది అది. అదే మనకి ఇష్టం లేని వాళ్ళు అదే పని చేశారనుకోండి, ఆ అది మనకి చాలా, మనం వేరే రకంగా చూస్తాం దాన్ని. వాళ్ళు సాధిస్తే ఒక రకంగా, "ఆ, సాధించాడు ఏదో అంటాం, ఏదో సాధించేసాడు వీడు, ఏదో ఏదో మార్గంలో సాధించాడు" ఇలా అంటాం మనం. అదే మనకి ఇష్టమైన వాళ్ళు సాధించారనుకోండి, "అబ్బా, ఎంత టాలెంట్ వీడికి, సాధించాడు" అంటాం. అంటే అలాంటి అలాంటి వైఖరులతో, అలాంటి పక్షవాతంతో ఉండొద్దు. అలాగే దురాశతో కూడుకున్నవి కానీ, అత్యాశతో కూడుకున్నవి కానీ, ఇవన్నీ దురభిప్రాయాలు. ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు అంటున్నారు. మొదటి అంశం ఏమిటంటే, ఎటువంటి అభిప్రాయాలను పెట్టుకోకండి. అసలు దురభిప్రాయాలు కాదు, ఎటువంటి అభిప్రాయాలు పెట్టుకోకండి. ఏ తత్వాలను ఆశ్రయించుకోకుండా జీవించండి. జీవించడానికి ఏ తత్వజ్ఞానము అవసరం లేదు. ఉన్నమాట చెప్పుకోవాలంటే, అత్యుత్తమ జీవితం అంటే దివ్యమైన జీవితం. అంటే ఏ తత్వాల జోలికి పోకుండా సాగించే జీవితమే. సామాన్యంగా, అమాయకంగా, సత్యస్ఫూర్తితో, ఏ ప్రమేయాలు లేకుండా స్వేచ్ఛగా సాగుతున్న జీవితమే. అందుకని ఏమి ఇది ఇలాంటి జీవితం అంటే ఇలాగే ఉంటుంది, ఇలాంటివేం పెట్టుకోవద్దు. దివ్యమైన జీవితం అంటే ఏంటంటే, ఏ తత్వాల జోలికి పోకండి. సామాన్యంగా, మామూలుగా ఉండండి. అమాయకంగా, ఏ ప్రమేయాలు లేకుండా స్వేచ్ఛగా ఉండండి. అదే అసలైన దివ్య జీవితం అని. ఎప్పటికప్పుడు ఆ స్థాయిలో జీవించడం సాధ్యపడకపోతున్నట్లయితే, కనీసం దురభిప్రాయాలను పూర్తిగా విడిచి జీవితాన్నే సాగించే ప్రయత్నం చేయండి. పోనీ అలా ఉండలేకపోతున్నారా? అంటే వర్తమానంలో ఉన్నట్లే గదండీ అది కూడా. గమనిస్తూ ఉండండి, స్వేచ్ఛగా సాగండని. అలా ఉండలేకపోయారనుకోండి, కనీసం దురభిప్రాయాలు మీరు పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. పక్షపాత వైఖరితో జీవించకండి. కోప ప్రవృత్తితో జీవించకండి. ద్వేషావిష్టులై జీవించకండి. అత్యాశాపరులే, దురాశాపరులే జీవించకండి. కలల్లో జీవించకండి. వీలైనంత నిజంలో, సత్యంలో సహజంగా జీవించండి. మరింత జాగరూకతతో, మరింత గమనికతో ఉండండి. ప్రతి కార్యాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే జరుగుతున్న ప్రతి కర్మ ఓ కర్మ పరంపరను సృష్టిస్తుంది. కాబట్టి మీరు ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన కర్మ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేసినా అది ఈ ప్రపంచంలోనే ఉండిపోతుంది. ప్రపంచానికి శోభ తెచ్చే పనిని మీరు చెయ్యకపోయినా పర్వాలేదు. కానీ దాన్ని విరూపం చేసే ఏ పనిని కనీసం చేయకుండా ఉండండి. అంటే ప్రతిసారి ఓషో గారు ఏం చెప్తారండి, మీరు ఈ నిమిషంలో, వర్తమానంలో జీవించండి. ఎందుకంటే ఎనర్జీస్ అన్నీ వర్తమానంలోనే ఉన్నాయి కాబట్టి, ఈ వర్తమానంలో ప్రతి దాన్ని గమనిస్తూ ఉండండి. జాగరూకతతో, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మీరు ఏ కర్మ, ఏ పని చేస్తున్నారు అదంతా ప్రతీదీ మనకు తెలుసు కదండీ. ఏదైనా కౌంట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం దురభిప్రాయాలతో ఇలాంటి పనులన్నీ, దురాశ ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది, అదంతా కర్మ రూపంలో మనకి ఇక్కడే ఉండిపోతుంది. అందుకని చెప్పేసి మీరు ఈ ప్రపంచంలో ఎలా ఉంటే శోభ తెచ్చే పనులు, ఈ ప్రపంచానికి పనికొచ్చే పనులు చేయకపోయినా పర్వాలేదు. కనీసం చేయకూడని పనులైతే చేయకుండా ఉండండి అని చెప్తున్నారు. లేకపోతే ఏమవుతుంది, కర్మ రూపంలో ఇక్కడే ఉండిపోతుంది. ఆ కర్మను అనుభవించడానికి మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సొస్తుంది. అందుకని మీరు ప్రపంచాన్ని బాగు చేయడానికి ఏం చేయకపోయినా పర్వాలేదు. కనీసం ఏమి చేయకుండా అయినా ఉండండి. ఇలాంటి పనులు చేయకుండా ఉండండి. ఏ అభిప్రాయాలు లేకుండా ఉండడమే అత్యుత్తమంగా జీవించగల పరమావధి. ఆ స్థాయి కంటే కాస్త దిగువ స్థాయిలో ఉన్న జీవిత గమ్యం ఏమిటంటే, కనీసం మీ అపసవ్య ప్రవృత్తిని విడిచిపెట్టి సవ్యంగా జీవించడమే. నెమ్మదిగా మీ అపసవ్య ప్రవృత్తిని విడిచిపెట్టగలిగిన మీకు సవ్యాన్ని కూడా విడిచిపెట్టగలగడం సాధ్యమేనన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం ఏమీ లేకుండా శూన్యంగా ఉండమని చెప్తున్నారు కదండీ. అంటే మీరు ఏ అభిప్రాయాలు లేకుండా, అసలు ఏమీ లేకుండా మామూలుగా ఏదన్నా ఒకటి జరిగిందనుకోండి, వెంటనే ఒక అభిప్రాయం వచ్చేస్తది మనకి కదండీ. ప్రతి దానికి ఒక అభిప్రాయం ఉంటది మనకి. అలా ఏమీ లేకుండా అలా సాక్షిగా గమనించమంటున్నారు కదండీ. అది చాలా కష్టం. కనీసం ఏంటి, కానీ అది చాలా అత్యుత్తమమైన జీవన విధానం. కానీ కొంచెం దానికంటే అంత చేయలేకపోతున్నామా? అలాంటప్పుడు ఏం చేయాలి? కనీసం అపసవ్యంగా, నెగెటివ్‌గా ఉండకుండా ఉండండి కనీసం. అలా అయినా చేయండి మీరు. అప్పుడు ఎప్పుడైతే మనం అలా ఉండడం స్టార్ట్ చేసామో, ప్రతి దానిలో నెగెటివ్స్ వెతకడం అలాంటివన్నీ మానేస్తామో, అప్పుడు మనం తర్వాత నెమ్మదిగా ఏమవుతుంది? మంచి ఆ సవ్ ఆ సవ్ సవ్యంగా ఉన్న దాన్ని కూడా విడిచిపెట్టడం మనకి అలవాటవుతుంది. కాబట్టి కాదును వదిలిపెట్టగలిగిన మనిషి అవునును కూడా ఎంతో సులభంగా వదిలించుకోగలుగుతాడు. ఎప్పుడైతే ఆ నెగెటివ్ భావాలు ఇలాంటియన్ని ఎప్పుడైతే వదిలేస్తామో, నెమ్మదిగా అవును, మంచి ఆటలను కూడా నెమ్మదిగా వదిలేయగలుగుతామంటండి. ఎందుకంటే కాదు మరింత ఎక్కువగా అహంకారాన్ని బలోపేతం చేయగలుగుతుంది. అవును అనే దానికంటే కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను వదిలిపెట్టగలిగిన మనిషి ఎంతో సులభంగా సద్భావనలను కూడా వదిలిపెట్టగలుగుతాడు. ద్వంద్వాలకు అతీతంగా ఉండడమే అతీష మరి ఇతర మహాగురువుల పరమగమ్యం, పరమలక్ష్యం, పరమావధి. అంతే కదండీ. కోపాన్ని, ద్వేషాన్ని, అసూయ ఇలాంటివన్నీ వదిలిపెట్టడం చాలా కష్టం కదండీ. ఎప్పుడైతే అవన్నీ వదిలిపెట్టేసామో, ఈ సద్భావన,
కూడా వీటిని కూడా వదిలిపెట్టేయగలగడం చాలా ఈజీ. అందుకని మనకి గురువులందరూ ఏం బోధిస్తున్నారంటే ద్వంద్వాలకు అతీతంగా ఇది మంచి ఇది చెడు ఎలా ఉన్నా ఒకేలా ఉండాలి అని కదండి మనకి ప్రతిదీ. మంచి చెడు సుఖం సంతోషం జయం అపజయం ఏదొచ్చినా సరే ఒకేలా స్వీకరించగలగడం. కృష్ణుడు చెప్పినా ఎవరు చెప్పినా ఇదే కదండి. గురువులందరూ చెప్పేది ఇదే. కాబట్టి అదే పరమగమ్యం, అదే పరమలక్ష్యం, అదే పరమావధి మనందరికీ. ఇంకా చివరి సూత్రం, దుష్ట మహాభూతం వాత పడకండి. అహంకారమే ఆ దుష్ట మహాభూతం. అంటే దుష్ట మహాభూతం వార్త పడకండి అని చెప్పారు పాయింట్. మరి ఆ దుష్ట మహాభూతం అంటే ఎవరంటే అహంకారం అంటండి. అహంకారం మహా సూక్ష్మమైనదన్న విషయాన్ని ఎన్నో జిత్తులను ప్రయోగిస్తూ మళ్ళీ వెనక్కి తిరిగొచ్చే ప్రయత్నాలను మళ్ళీ అది చేస్తూనే ఉంటుందన్న విషయాన్ని నిరంతరం మీ జీవితంలోని ప్రతి క్షణంలోనూ గుర్తుంచుకోండి. నిజంగా చాలా కష్టం దీన్ని దాటడానికి. మామూలుగా ప్రాపంచికతలో నెమ్మదిగా అహంకారాన్ని వదిలిపెట్టేస్తాం అనుకుంటామండి. ఆధ్యాత్మికతలోకి వస్తాము. వచ్చిన తర్వాత మొత్తం అంతా చాలా బాగుంటది లైఫ్. అప్పుడు నేను కాబట్టి చేస్తున్నాను. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అందుకని ప్రతి క్షణం మెరుగుతూ ఉండాలండి దీన్ని. ఎందుకంటే మన మనసు జిమ్మిక్కులు చేస్తూనే ఉంటుందంటండి. మన మనసు ఏం చేస్తది? నువ్వే చేసావు, నువ్వే చేసావు. మనకు చెప్తూ ఉంటదంటండి. నీ వల్లే అయింది పని. నువ్వు చేసావు. నువ్వు కాబట్టే సాధించగలిగావు. ఎవరు చేయలేకపోయేవారు. నువ్వు కాబట్టే ఇలా చేస్తున్నావు. ఇలా మన మనసు ఏంటంటే అస్తమాను అహంకారం కోసం దాన్ని మనకి తిరిగొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటదంటండి. అందుకని చెప్పేసి మనం చాలా ఎరుకుతో, చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలండి అస్తమాను. ఎన్నో జిత్తులను ప్రయోగిస్తూ మళ్ళీ వెనక్కి తిరిగొచ్చే ప్రయత్నాలను మళ్ళీ అది చేస్తూనే ఉంటుందన్న విషయాన్ని నిరంతరం మీ జీవితంలోని ప్రతి క్షణంలోనూ గుర్తుంచుకోండి. మీ అంతిమ క్షణం వరకు అహంకారం మీ వెంట వస్తూ ఉంటుంది. మీరు దాని ఉచ్చులో చిక్కుకుంటారన్న ఆశతోనే మీ ఆఖరి క్షణం వరకు అది ఎదురు చూస్తూనే ఉంటుంది. జాగరూకులై ఉండండి. మనం మరణించేంత వరకు కూడా ఎదురు చూస్తూనే ఉంటుందంటండి. దాని వలలో చిక్కుకోవాలని, మన మనసు అహంకారం వలలో చిక్కుకోవాలని. అందుకని ఎప్పుడు నిరంతరం సాక్షిగా ఉండమంటున్నారండి. అంటే మన ఎరుకుతో ఉండమంటున్నారు నిరంతరం. క్రైస్తవ, మహమ్మదీయ, యూదు వాగ్మయాలలో అహంకారాన్ని డెవిల్ గా వర్ణింపబడింది. చూడండి ఎక్కువగా క్రిస్టియన్స్ మనం అస్తమానం వింటూ డెవిల్ డెవిల్ అని చెప్తూ ఉంటారు కదా వాళ్ళు. వీళ్ళంతా డెవిల్ కింద చెప్పింది ఎవరినంటే అహంకారాన్నేనంటండి. ఆ దుష్ట మహాభూతం మీ మనస్సే. మీ నిగూఢ మనోకేంద్రమే. బౌద్ధులు మారుడు అనేది ఈ దుష్ట మహాభూతాన్ని. మన మనస్సే అది. అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది? మన మనసులోంచే కదా. మొదటగా దీనికి ఏం చేయాలి మరి అంటే, మొదటగా నేను అన్నదాన్ని మరిచిపోయి, వదిలిపెట్టి కొన్ని క్షణాల పాటు జీవించి ఉండే ప్రయత్నం చేసి చూడండి. అంటే అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది? నేను అనే కదండి. నేను అంటేనే కదా అహంకారం. నేను చేశాను, నేనున్నాను, నా వల్ల అయింది, నేను సాధించాను, నేనే చేయగలను. ఇదే కదండి అహంకారం అంటే మరి. అందుకని ఏం చేయమంటున్నారు? నేను అనే దాన్నే మర్చిపోమంటున్నారు. మర్చిపోయి వదిలిపెట్టి కొన్ని క్షణాల పాటు జీవించి ఉండే ప్రయత్నం. ముందు సాధన మొదలు పెట్టాలంటండి మనం. కొంచెం కొన్ని క్షణాల పాటు వదిలిపెట్టాడు నేను అనేది లేకుండా సాధన చేయడం మొదలు పెట్టమంటున్నారండి. కొన్ని కొన్ని ముందు ఒకేసారి అంతా వచ్చేయదండి. అందుకని ఒక్క క్షణం ముందు, తర్వాత 2 క్షణాలు కొంచెం కొంచెం టైం పెంచుకుంటూ దాన్ని సాధన చేయాలి మనం. మీ తోటలో ఒక గొయ్యిని మీరు తవ్వుతూ ఉన్నారు. తవ్వుతూ ఉండండి. తదేకంగా త్రవ్వకం మీరే అయిపోండి. నేను గోతిని తవ్వుతున్నాను అనే మాట పూర్తిగా మర్చిపోండి. గోతిని తవ్వుతున్న వాడిని మాయమైపోనివ్వండి. మీకు ఎండ వల్ల చెమట పడుతూ ఉండొచ్చు. కానీ తవ్వేవాడు మాత్రం అక్కడ ఉండడు. అంటే ఇప్పుడు గొయ్యి తవ్వుతున్నామండి మనం. దాన్ని తవ్వుతున్నప్పుడు తవ్వుతున్నది మీరే అయిపోండి. కానీ దాన్ని కూడా గమనిస్తూ ఉండమన్నారండి. గోతుని తవ్వుతున్నవాడు మాయమైపోవాలక్కడ. అ అందుకని మనకి చెమట పడుతున్నా సరే, ఏవైనా సరే అక్కడ తవ్వేవాడు కనిపించకూడదు. అంటే నేను అనేది కనిపించకూడదక్కడ. గొయ్యి మాత్రం తవ్వబడుతూనే ఉంది. ఓ క్షణం పాటు అహంకారం మాయమైపోయినా జీవితం ఎంత దివ్యంగా ఉంటుందో మీకు పూర్తిగా తెలిసి చకితులవుతారు. అంటే అక్కడ ఎండొస్తున్నా, ఏం చేస్తున్నా తవ్వడం మానట్లేదు. కానీ నేను తవ్వుతున్నానని కానీ, ఎవరో తవ్వబడుతున్నాడు. ఇదంతా ఎప్పుడైతే వదిలేస్తామో అంటండి, అప్పుడు మనకి అక్కడ ఆ దివ్యమైన క్షణం మనకి కనిపిస్తుందంటండి. అప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుందంట. అలాగే మనం స్నానం చేస్తున్నప్పుడు నీళ్ళని మన మీద మీ మీద పడనివ్వండి. నేను అనే భావంతో అక్కడ ఉండకండి. ప్రశాంతతను మీ దేహం నిండా నింపుకొని నేనును మరచిపోండి. వెంటనే ఎంతో ఆశ్చర్యం మీకు కలిగి తీరుతుంది. మీ మీద పడుతున్న నీళ్లు మీ శరీరాన్ని చల్లబరచడంతో పాటు మీ ఉనికి అంతర్భాగాన్ని కూడా చల్లబరుస్తూ ఉంటుంది. స్నానం చేసేటప్పుడు కూడా అదేనంటండి. నేను కాదు, ఊరికే జస్ట్ అలా చేసుకుంటూ ఎప్పుడైతే ఆ భావంతో ప్రశాంతంగా ఉన్నామోనంటండి, మన లోపల ఉనికి కూడా ఆ లోపల అంతర్భాగాన్ని కూడా చల్లబరుస్తూ ఉంటుందంటండి.
నిశితంగా పరీక్షించి గమనిస్తే మీ సాధారణ దైనందిక జీవితంలో అహంకారం చోటు చేసుకొని ఎన్నో క్షణాలను మీరు గుర్తించగలుగుతారు. ఒక్కసారి ఆ మొదటి క్షణపు రుచిని మీరు అనుభవించగలిగితే మరిన్న సార్లు దాన్ని సాధించగలగడంలో కృతకృత్యులు అవుతారు. అంటే మనం ప్రతిరోజు గమనించండి. మీరు ఎరుకుతూ ఉండండి అంటున్నారు కదండి. ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉన్నామో అనంటండి, మనం ప్రతిరోజు డైలీ చేసే కార్యక్రమాల్లో చాలా సార్లు మన అహంకారం లేకుండా చేసే పనులు చాలా ఉంటాయంట. ఎప్పుడైతే మనం అప్పుడు చాలా ఆనందంగా ఉంటామంట. ఆ మొదటి క్షణాన్ని ఎప్పుడైతే మనం గుర్తించగలిగి దాన్ని అనుభవించగలిగామో, అప్పుడు మనం దాన్ని సాధించగలమంటండి. అంటే ఎప్పుడూ ఉండేలాగా మనం సాధించగలుగుతామనమాట. నెమ్మది నెమ్మదిగా మీ అహంకారాన్ని పక్కకు పడేయగల సామర్థ్యాన్ని మీరు సాధించుకోగలుగుతారు. ఎప్పుడైతే గమనించడం మొదలుపెట్టామో అప్పుడు సాధించుకోగలుగుతాము. ఎంతో అవసరం ఉన్నప్పుడే అహంకారాన్ని వినియోగించుకుంటారు. జీవితాన్ని అహంకారపు అవసరమే లేదన్న ఎరుక మీలో సుప్రతిష్టమయ్యే నాడు వచ్చి తీరుతుంది. ఓ మహా ఆశీర్వాదం మీకు అందే రోజు అది. ఆ రోజునే మీరు మీ అహంకారానికి వీడ్కోలు చెప్పేయొచ్చు. కానీ ఎప్పుడో ఒక రోజు మనం ఇలా చేస్తూ ఉంటే, ఏదో ఒక రోజు ఆ రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనలో అహంకారం అనేది లేశమైనా లేని రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అదే ఆ రోజే మనకు ఆశీర్వాదం అందే రోజంటండి. ఆ రోజునే మీరు మీ అహంకారానికి వీడ్కోలు చెప్పేయవచ్చు. అహంకారం అంతమైన రోజే అనాత్మ అనే పరమ గమ్యం అందుకున్న రోజు అవుతుంది. మీ నిజమైన ఉనికి అదే. ఆ అభావమే మీ స్వభావం. మీరు ఉండకపోవడమే మొట్టమొదటిసారిగా మీరున్న స్థితి అవుతుంది. అంటే ఏమీ లేదు. అన్నిటిని వదిలేయమంటున్నారు కదండీ! ఎప్పుడైతే మనం అక్కడ ఏమీ లేదో, ఆ రోజే మనం ఉన్న ఫస్ట్ అంటండి. అంటే మొట్టమొదటిసారిగా మనం ఉన్న స్థితి అదే అవుతుంది అని చెప్తున్నారండి. అందుకని అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టేయమంటున్నారు. ఈ రోజుకి ఇది చాలు. ఈ అధ్యాయం ఇక్కడితో కంప్లీట్ అయిందండి. మిగిలింది రేపు చెప్పుకుందాము. థాంక్ యూ సో మచ్ అండి.